ఇజ్రాయెల్ బరాక్ 8 మిసైల్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే దీంట్లో ఇండియాకి కావాల్సిన క్రెడిట్ మరియు ప్రాఫిట్స్‌ని రెండిటిని కూడా షేర్ చేసుకోవద్దు అని అనుకుంటుంది. అందుకే దీనిలో సైడ్ లైన్ చేస్తుంది. ఇజ్రాయెల్ మరియు ఇండియా 2 కలిసి 2006లో బరాక్ 8 మిసైల్స్ యొక్క ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశాయి. అండ్ ఇది చాలా సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకనంటే 2025లో కూడా మనం ఈ మిసైల్స్‌ని యూజ్ చేసాం పాకిస్తాన్‌కి ఎగనెస్ట్‌గా. అండ్ ఇజ్రాయెల్ కూడా హెజ్బుల్లా డ్రోన్స్ మీద ఎగనెస్ట్‌గా వీటిని యూజ్ చేసింది. అండ్ ఇది చాలా బాగా వర్క్ చేసింది. వీటిని ఎంఆర్-శామ్ మిసైల్స్ అని కూడా అంటాం. కానీ ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్‌ని చేసేటప్పుడు వీళ్ళు బరాక్ ఎంఎక్స్ అని చెప్పేసి ఒక కొత్త వెర్షన్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇండియా ఏదైతే టెక్నాలజీని కంట్రిబ్యూట్ చేసిందో ఆ టెక్నాలజీని తొలగించి డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్‌ని తొలగించి వాళ్ళ సొంత టెక్నాలజీని యూజ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాకి చెందిన కావాల్సినంత రికగ్నైజేషన్ రాదు. అలాగే మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా రావు. జస్ట్ ఇజ్రాయెల్ మనల్ని యూజ్ చేసుకొని ఈ మిసైల్‌ని డెవలప్ చేసినట్టు అవుతుంది.